ఈనాడు చాలా గొప్ప తిథి. వైశాఖ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు భగవంతుని యొక్క సేవ కించిత్ చేసినా సరే అది ఐశ్వర్యకారకం అవుతుంది అని. అందుకని ఈ ఏకాదశి తిథికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఒకటి ఉంది. కాబట్టి ఇవాళ తప్పకుండా ఈశ్వర సేవ ఏదో ఒకటి చెయ్యవలసి ఉంటుంది. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు నాకు ఐశ్వర్యం వద్దు అనేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఆ లక్ష్మీ కటాక్షము కొరకు అందరూ కూడా ఇవాళ ఈశ్వరుణ్ణి సేవించాలి తప్పకుండా. నేను నిన్నటి రోజు ఉపన్యాసం చేసినప్పుడు కొంతమందికి ఆ వాతావరణం రీత్యా శ్రద్ధగా వినడంలో కొంత అసౌకర్యం కలిగిందేమో అని నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ప్రత్యేకించి పాపం ఆ వెనక్కాతల కూర్చున్నటువంటి వాళ్ళు లేచి ముందుకు రావడం, అక్కడక్కడ సర్దుకోవడం, వాతావరణం యొక్క తీవ్రత చేత అంత శ్రద్ధగా వినగలిగారో వినలేకపోయారో, ఏదో సిలబస్ పూర్తి చేసినట్టు నా మానం నేను చెప్పేశాను అయిపోయింది అనడం కన్నా, ఏ ప్రధాన ఘట్టం దగ్గర మీరు కొంచెం వినడంలో అసౌకర్యాన్ని పొంది ఉంటారని నాకు అనుమానం ఉందో అక్కడి నుంచి మళ్ళీ నేను తిరిగి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానివలన నాకు ఒక తృప్తి ఉంటుంది. నేను ఏదో చెప్పేయడం కాదు, నేను వాళ్ళు ఏది వినడంలో వాళ్ళకి అసౌకర్యం కలిగిందో అది నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశాను అన్న ఒక తృప్తి నాకు కలుగుతుంది. నిన్నను నేను మీతో మనవి చేశాను, ఆ తార లక్ష్మణుణ్ణి మళ్ళీ యథాస్థితిని పొందేటట్టుగా చేయడానికి, అంటే ఆయన కోపం పోయేటట్టుగా చేయడం కోసం. తార గొప్పతనం అంతా ఎక్కడుందంటే ఆమె భర్తతో కలిసి కామక్రీడని అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఎలా ఉందో అలాగే బయటకు వచ్చింది. ఎందుకనంటే ముందు అసలు అలా చూడగానే లక్ష్మణమూర్తి గొప్ప నడవడి కలిగినటువంటి వారు కాబట్టి సిగ్గు చెంది ఆయన తల ఉంచుకున్నారు. మిత్రుడి యొక్క భార్య ఆ స్థితిలో ఉన్న ఆవిడ్ని ఎదురుగుండా కళ్ళెత్తి చూసి మాట్లాడడానికి ఆయన సంస్కారం అనుమతించదు. ఆవిడ ఆ స్థితిలో ఉన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రజ్ఞతో మాట్లాడి చిట్ట చివర లక్ష్మణమూర్తితో ఒక మాట అంది, నీవు అంతఃపురంలోకి వచ్చి సుగ్రీవుణ్ణి చూడవచ్చు, ఎందుకంటే చక్కటి నడుబడి కలిగినటువంటి వాడివి, ఏ విధమైనటువంటి మత్స లేనివాడివి, అటువంటి నువ్వు సుగ్రీవుడికి పరమమిత్రుడవు కనుక ఆయన తన భార్యలతో కలిసి ఉండగా నువ్వు వచ్చి ఆయన్ని చూడ్డానికి ఏమీ అభ్యంతరం ఉండదు. కాబట్టి నువ్వు లోపలికి వచ్చి సుగ్రీవుణ్ణి చూడవలసింది. ఇప్పుడు సుగ్రీవుడు లోపలికి వెళ్ళేసరికి రుమని ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి ఆ సుగ్రీవుడి యొక్క కనుగుడ్లు తిరుగుడు పడుతున్నటువంటి స్థితిలో మదోన్మత్తుడై ఉన్నాడు. ఆయన వెంటనే ఆ రుమని కిందకి దింపేసి లక్ష్మణమూర్తిని చూడగానే ఒక్కసారి లేచి నిలబడ్డాడు. ఆ మిగిలినటువంటి వానరకాంతలందరూ కూడా లక్ష్మణమూర్తి యొక్క వ్యగ్రతతో కూడిన స్వరూపాన్ని చూడగానే భీతి చెందిన వారై వారందరూ కూడా చుట్టూ నిలబడ్డారు. ఆ నిలబడిన సందర్భంలో సుగ్రీవుణ్ణి అలా చూసినటువంటి లక్ష్మణమూర్తికి కోపం ఆగలేదు. కోపం ఆగక ఆయన అన్నారు, యస్తు రాజాస్థితో ధర్మే మిత్రాణం ఉపకారిణాం మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే కో నృశంసతరస్తతః. మిత్రులైనటువంటి వాళ్ళకి ఉపకారం చేస్తాను అని మాట ఇచ్చి ఆ చేస్తానన్న మాట నిలబెట్టుకోవాలనేటటువంటి ప్రయత్నం ఎంత మాత్రమూ చెయ్యకుండా దాన్ని మరిచిపోయి తిరిగేటటువంటి వ్యక్తిని క్రూరుడు అని పిలుస్తుంది లోకం. శతం అశ్వాన్ ఋతే హంతి సహస్రంతో గవాన్ ఋతే ఆత్మానం స్వజనం హంతి పురుషః పురుషాన్ ఋతే. ఒక్కొక్క విషయానికి చాలా భయంకరమైనటువంటి పాపం సంక్రమిస్తుంది. మనం అనుకుంటాం అది పెద్ద విషయం ఏముంది అనుకుంటాం, కానీ మనకి తెలియకుండా పాపమైనా అలాగే పడిపోతుంది ఖాతాలో, పుణ్యమైనా అలాగే పడిపోతుంది. మీరు ప్రసంగవశాత్ ఎప్పుడూ భగవంతుని గురించి క్షేత్రముల గురించి మాట్లాడేటటువంటి ఒక వ్యక్తితో మీకు స్నేహం ఉందనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆయన వెంకటాచలం భద్రాచలం కాళహస్తి అంటున్నాడు అనుకోండి, కేవలం అది విన్నందుకు మీకు పుణ్యం ఉంటుంది. మీరు ప్రసంగవశాత్ మీరు కూడా తిరుపతి శ్రీకాళహస్తి అని మీరు కూడా అన్నారనుకోండి, కాశీ గంగా ఇలాంటి మాటల్ని మీరు ఉచ్చరిస్తే ప్రాసంగిక పుణ్యము అని ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు మీ ఖాతాలో వేస్తాడు.
అలాగే ఎలా కాలాన్ని గడిపారు అన్నదాన్ని కూడా లెక్కలో పెట్టుకుంటాడు. శ్రీరామాయణం వినడమే చాలు, అంత ప్రయోజనాన్ని ఇస్తుంది. కాబట్టి పుణ్యం ఎలా ఉంటుందో పాపం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ లక్ష్మణమూర్తి ఒక గొప్ప ధర్మ సూక్ష్మాన్ని చెప్తున్నారు. శతం అశ్వాన్ ఋతే హంతి. ఒక గుర్రాన్ని ఇస్తాను అని ఎవడైనా ప్రమాణం చేసి ఆ గుర్రాన్ని ఇవ్వకపోతే, వాడొక గుర్రాన్ని ఇవ్వలేదు అని వెయ్యరు, 100 గుర్రములను చంపినటువంటి పాపం వాడి ఖాతాలో వేస్తారు. సహస్రంతూ గవాన్ ఋతే. ఒక ఆవునిస్తాను అని ఆవుని ఇవ్వకపోతే 1000 ఆవుల్ని చంపిన పాపం వాడి ఖాతాలో వేస్తారు. ఆత్మానం స్వజనం హంతి పురుష పురుషాన్ ఋతే. నేను మీకు ఈ ఉపకారం చేసి పెడతాను అని మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి వాడెవరుంటాడో, ప్రత్యుపకారం చెయ్యని వాడెవరుంటాడో అటువంటి వాడు తనని తాను చంపుకుని తన స్వజనాన్నంతటినీ కూడా చంపినటువంటి పాపం ఆయన ఖాతాలో వేస్తాడు. కాబట్టి ఇవాళ నువ్వు అంతటి ఘోరమైనటువంటి పాపాన్ని పొందపోతున్నావు. పూర్వం కృతార్థో మిత్రాణం నతత్ ప్రతికరోతి యః కృతఘ్న సర్వభూతానాం సవధ్య ప్లవగీశ్వర. మిత్రుల వలన పూర్వం ఒక ఉపకారమును పొంది తిరిగి ప్రత్యుపకారము చెయ్యనటువంటి వ్యక్తి ఎవరుంటాడో వాడిని కృతఘ్నుడు అని పిలుస్తారు. ఆ కృతఘ్నుడైనటువంటి వాడు వధింపబడాలి అని సర్వభూతములు కూడా కోరుకుంటాయి. అంటే సర్వభూతములు కోరుకుంటాయంటే దానికి అర్థం ఏమిటంటే కృతఘ్నుడైనటువంటి వాడికి విధించవలసినటువంటి దండన ఇంకొకటి లేదు, కేవలము వధ మాత్రమే. అంటే వాడు చంపబడవలసి ఉంటుంది. పూర్వం చతుర్ముఖ బ్రహ్మగారు ఒకానొకప్పుడు అందరినీ ఉద్దేశించి ఒక మాట చెప్పారు. ఆ మాట లోకానికంతటికీ శాసనంగా ఉండిపోయింది. కిష్కింధకాండలో అత్యంత సారభూతమైనటువంటి శ్లోకములలో ఇదొకటి. మనుష్య జన్మ స్వీకరించినటువంటి వారు, స్వీకరించిన వారేమి పొందినవారు అందరూ కూడా ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నేచ, బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి, అంటే చేసి ప్రాయశ్చిత్తం చేసుకోమని కాదు, తెలిసో తెలియకో బ్రహ్మహత్య చేస్తే. సురాపేచ, కళ్ళు త్రాగినటువంటి వాడికి, ఎందుకంటే మహాపాతకాల్లో అదొకటి, సురాపానం చేయకూడదు కాబట్టి సురాపేచ. చోరే, దొంగతనం చేసిన వాడికి. భగ్నవ్రతే తథా, నేను ఒక వ్రతం చేస్తాను అని సంకల్పం చేసి ఆ వ్రతం చెయ్యకుండా విడిచిపెట్టినటువంటి వాడికి. నిష్కృతిర్విహితా సద్భిః, అటువంటి వారందరికీ కూడా ప్రాయశ్చిత్తం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే అది చేస్తాను అని చెయ్యనందుకు లేదా ఈ తప్పు పని చేసినందుకు తత్పాపమును పోగొట్టుకోవడానికి ఒక క్రియాకలాపం ఉంటుంది. ఆ క్రియాకలాపంతో దానిని పోగొట్టుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సరే దాన్ని ప్రస్తావన చేస్తాను. కృతజ్ఞే నాస్తి నిష్కృతి. కానీ ఒక మాట ఇచ్చి నేను నిలబెట్టుకోనటువంటి వాడనైతే, అంటే నేను ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ ఉపకారం చేయకపోతే, కేవలం ఉపకారం చేస్తానని చెప్పడం కాదు, మీ వలన నేను ఒక ఉపకారమును పొంది ఆ ఉపకారమును మరిచిపోయి మీకు ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చి కూడా తప్పితే అటువంటి వాడికి మాత్రం ఇక లోకంలో నిష్కృతి లేదు, వాడికి ఏ ప్రాయశ్చిత్తం లేదు, ఆ పాపం పాపంగా ఉండిపోతుంది. నేను ఈ మాట చెప్పినప్పుడు మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. పైన బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సద్భిః అని కదా అన్నారు. కాబట్టి వీటికి ప్రాయశ్చిత్తం ఉంది. అంటే వీటిని పోగొట్టుకోవడం అనేటటువంటి ప్రక్రియ ఒకటి ఉన్నది అని అంత తేలిక అని మీరు అనుకుంటున్నారేమో. పాపం ఎంత ఉంటుందో అంతకన్నా భయంకరంగా ఉంటుంది ప్రాయశ్చిత్తం. అదేమంత తేలిగ్గా ఏమి ఉండదు. అది చేసి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అంటే అంత తేలిగ్గా చేసుకునేది కాదా ప్రాయశ్చిత్తం అని మీరు గుర్తెరగవలసి ఉంటుంది. లేకపోతే ఒక పొరపాటు ఆలోచన వస్తుంది, ఓహో ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అనమాట, తప్పు చేస్తే దొంగతనం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ కాదు, చాలా కష్టం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీ మనస్సుని బాగా పట్టుకోవడానికి. ఎందుకు చేయకూడదో ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎంత కష్టమో చెప్పడానికి. ఇంట్లో తన యందు ఆభిముఖ్యము కలిగి తన యందు పూర్ణముగా హృదయము పెట్టుకున్నటువంటిదై తనను పరిపూర్ణముగా ప్రేమిస్తున్నదై అన్ని విధములుగా ఆరోగ్యముతో ఉన్నదై
ఆరోగ్యం ఉంటే కదండి మరి శారీరకంగా దంపతులు కలవడానికి ఆరోగ్యం కూడా అవసరమై ఉంటుంది. అన్ని విధములుగాను ఆవిడ శరీర ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా సహకరించినదై ఉండగా పురుషుడు ఆమెని విడిచిపెట్టి ఇంకొకరి వలన సంతానమును పొందిన ఇంకొక భార్యను స్వీకరించిన ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా అండి? మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. వెళ్ళిన వీధికి వెళ్లకుండా తల పూర్ణముండనం చేసుకుని, అంటే శిఖ లేకుండా పూర్ణముండనం చేసుకోకూడదు, శిఖ ఉండాలి. శిఖ లేకపోతే కర్మాధికారం పోతుంది. 6 నెలల పాటు వెళ్ళిన వీధికి వెళ్లకుండా ప్రతిరోజు చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని ఇళ్ల ముందుకు వెళ్ళి, అమ్మా నేను నాయందు అనురక్త అయినటువంటి ఆరోగ్యవంతమైన భార్య ఉండగా ఆమెని కాదని వేరొక స్త్రీ యందు కామకత్వమును పొంది ఆమెని అనుభవించిన వాడను. కాబట్టి ఈ పాప ప్రాయశ్చిత్తమునకు మీరు నా శరీరం నిలబడడానికి నాకు కొంచెం భిక్ష వెయ్యవలసింది అని అడిగితే ఏ ఆడదైనా భిక్ష వేసే ముందు ఛీ అంటూ వేస్తుంది. ఆ అన్నం వెళ్ళిన వీధికి వెళ్లకుండా 6 నెలలు తింటే ఆ పాపం పోతుందన్నారు. అంటే మీరు ఆలోచించండి, అవంత తేలిక ప్రాయశ్చిత్తాలు ఏం కావని మీరు గుర్తెరగవలసి ఉంటుంది. కాబట్టి ఏదో అన్నారు కదా శ్లోకంలో, కాబట్టి ఇదేదో చేస్తే ప్రాయశ్చిత్తం ఉంటుంది అనుకోకండి, అంత తేలికేం కాదు. కాబట్టి అసలు వాటి జోలికి వేటికి వెళ్ళకూడదు. వాటికే అయితే అసలు నిష్కృతే లేదంటే ఇంకా కృతజ్ఞతకై మనం ఉపకారం పొందిన వారి పట్ల మనం అంత మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది అన్నది రామాయణం యొక్క సారాంశం. ఎందుకంటే శ్రీరామాయణము కృతజ్ఞత అన్న కోణంలో మీరు చూస్తే అసలు రామాయణ కావ్యాన్ని కృతజ్ఞతగా ఎన్ని చోట్ల చెప్తారో, ఎన్ని చోట్ల వస్తుందో ఈ కృతజ్ఞత అన్న మాట, ఎన్ని మాటలు వస్తుందో. సుందరకాండలో ప్రత్యేకించి దీనికి ఒక పెద్ద పీట. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు. కాబట్టి ఆ కృతజ్ఞత అన్న మాట మన జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మన దౌర్భాగ్యం ఏమైపోయిందంటే కృతజ్ఞతతో బతకడం అనేటటువంటిది తెలివితేటలుగా బతకడం కిందకు వచ్చేసింది. చాలా తెలివిగా బతకడం అంటే ఏంటంటే కృతజ్ఞతతో బతకడం, చేసిన ఉపకారం మరిచిపోవడం, ఇంకొకటి ఉపకారం చేయకుండా గడిపేస్తూ ఉండడం జీవితం అనుకుంటున్నాం. కానీ కాదు, పాపం జీవుడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాడు దాన్ని అనుభవించవలసి ఉంటుంది. మీరు చూడండి, కృతజ్ఞత వలన ఒక ప్రయోజనం వస్తుంది. అంటే ప్రత్యుపకారం చెయ్యడు, చేయకపోవడం వల్ల ఏదో మిగులుతుంది. మిగిలిన దాన్ని ఎవరు పంచుకుంటారు? శరీరంలోంచి వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు పంచుకుంటారు. చేసినటువంటి పాపం ఎవరు పంచుకుంటారు? ఎవ్వరూ పంచుకోరు. అక్కడేగా రామాయణం వచ్చింది. ఎవ్వరూ పంచుకోరు. దాన్ని ఎవరు అనుభవించాలి? జీవుడు అనుభవించాలి. ఇప్పుడు దాన్ని అనుభవించడానికి ఏం చేయాలి? ఓ శరీరం కావాలి. జీవుడు చేసిన పాపం కానీ పుణ్యం కానీ అనుభవించడానికి శరీరం ఇస్తారు తప్ప దీనికి ఇంకో ప్రయోజనం ఉంటుందని మీరు అనుకోకండి. దీనితో ధర్మం చేసి మీరు గట్టెక్కచ్చు. దీనితో మీరు చేసిన పాపపుణ్యముల యొక్క సుఖదుఖములను మీరు అనుభవించవచ్చు. అంతే. బట్టి దాని ప్రయోజనం శరీరానికి ఇంతకన్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇప్పుడు కృతజ్ఞతా దోషమునకు వెయ్యవలసినటువంటి దండన ఈశ్వరుడు వేసి శరీరాన్ని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది అనుభవించడంలో చాలా కష్టం వస్తుంది. అది ఎవ్వరూ అనుభవించరు. ఎంత బాధపడిపోతాడో. ఒక పుట్టుకతో అంధుడయ్యాడు అనుకోండి, పుట్టుకతో అంధుడై ఓ 96 ఏళ్ళు బతికాడు. ఏమిటి ఆయన జీవితం మీరు ఆలోచించండి. ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచించండి. పాపం చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే దాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు. దాని వలన వచ్చేటటువంటి ద్రవ్యం ఏది ఉంటుందో ద్రవ్యాన్ని పనిచేసుకుంటాడు తప్ప ఈ జీవుణ్ణి ఉద్ధరించేవాడు ఉండడు. అందుకే కొడుకును ఒక్కడిని నమ్మవద్దు అని చెప్పింది శాస్త్రం. కొడుకును ఒక్కడిని నమ్మితే వాడు ఏదో చేస్తాడనుకుంటే పొరపాటు. వాడితో పాటు కొంతమంది కొడుకులు ఉంచుకో అని చెప్పింది. కొంతమంది కొడుకులు ఉంచుకో అంటే ఓ నుయ్యి తవ్వించి ఉంచు. జీవుడి శరీరాన్ని వదిలేయచ్చు. అలా వెళ్ళిపోతూ ఓ మహానుభావుడికి దాహం వేసి ఆయన అందులో నీళ్లు తోడుకుని కాసి నీళ్లు తాగుతాడు. ఒక పరమభక్తుడు నీళ్లు తాగినటువంటి పుణ్యం ఈ జీవుడు వెళ్ళిపోయినా ఈయన ఖాతాలో వేస్తాడు. అంటే శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత కూడా ఈ జీవుడి ఖాతాలో పడేటటువంటి పుణ్యాలు కొన్ని ఉంటాయి. ఈ శరీరంతో ఉన్నప్పుడు చేస్తే పడేవి కొన్ని. ఈ శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కూడా జీవుడి ఖాతాలో పడుతుంటాయి. అలాగా ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వదిలిపెట్టేస్తే ప్రతి నెల వడ్డీ బ్యాంకు వాళ్ళు గుర్తుపెట్టుకుని దానికి కలిపేస్తున్నట్లుగా
జీవుడి ఖాతాలో ఆ పుణ్యాలు పడిపోతుంటాయి. అలాంటివి కొడుకులతో సమానం. కొడుకు తండ్రి పేరు చెప్పి ఎలాగో జీవితాంతం చేయడని ఏటి సూతకమని ఒక ఏడాది చేయరా అంటారు. ఇంకేమి ఈశ్వర కార్యం వద్దులే, అమ్మగారు నాన్నగారి పేరు చెప్పి ఏమైనా చెయ్యి, వాళ్ళు నువ్వు కూడా తరిస్తారు. అయ్యో పాపం వాళ్ళు కొడుకుని కన్నారు, అన్నీ వీడికి పెట్టారు తప్ప వాళ్ళు చేసుకున్న పుణ్యం లేదు, ఓ ఏడాది నువ్వు చేయరా అంటారు. వాడు ఏమడుగుతాడో తెలుసా అండి? నేను మీకు యథార్థం చెప్తున్నాను. ఏటి సూతకం అంటే గుళ్ళోకి వెళ్ళకూడదండి అని అడుగుతాడు అంతే. అవునండి, మీరు కొండ మీదకి వాటి మీదకి వెళ్ళకూడదు, పీటల మీద కూర్చోకూడదు, వ్రతములు చేయకూడదు అన్నారు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే కొండ మీదకి వెళ్ళడు, వ్రతాలు చేయడు, ఈ ఏడాదిలో ఉన్న ఈశ్వర కార్యం కూడా మానేస్తాడు తప్ప తల్లిదండ్రులు ఉద్ధరింపబడడానికి ఈ ఏడాదిలో ఏం చెయ్యాలో అది మాత్రం చేయడు. తను చెయ్యవలసింది కూడా మానేయడానికి మంచి అవకాశం దొరికిందని వదిలేస్తాడు. కాబట్టి కొడుకుని నమ్మి నువ్వు అలా ఉండిపోకు. ఏమో వాడి చిత్తస్థితి ఎలా ఉంటుందో, వాడు ఎలా మారతాడో. నువ్వు కొంతమంది కొడుకులు ఉంచుకో ఉంటుంది. ఒక పూల తోట, ఒక దేవాలయ ప్రాంగణంలో తన చేతులతో ఒక బిల్వవృక్షాన్ని వేసి రోజు నీళ్లు పోసి పెంచాడు. ఆ బిల్వవృక్షం పెద్దదైంది, తను వెళ్ళిపోయాడు. ప్రతిరోజు బిల్వదళాలు కోసి పరమశివుడికి పూజ చేస్తున్నారు. శివుడి మీద బిల్వదళం పడ్డప్పుడల్లా జీవుడి ఖాతాలో పడుతుంటుంది. ఇది రేపొద్దున పనికొస్తుంది, ఆ జీవుడు ఉద్ధరిస్తుంది ఎక్కడో. కాబట్టి కొడుకు ఎంత చెయ్యగలడో ఇవంత చెయ్యగలవు. కాబట్టి పుణ్యమైనా అంతే, పాపమైనా అంతే. కాబట్టి ప్రాయశ్చిత్తం అన్న మాటని మీరు తేలిగ్గా తీసుకోవద్దు అని నా మనవి. అందుకని ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అన్న వాటి జోలికి అసలు వెళ్లకుండా ఉండడమే శ్రేయస్కరం. అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే నేను ఎందుకు భయపడి దీనికి వివరణ చేస్తున్నానంటే, శ్లోకం అలా ఉంది కదా అని మీరు దాన్ని అలా చూడకూడదు. దాని యథార్థ దృష్టితో దాన్ని చూడవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సద్భి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. అనార్యస్త్వం కృతఘ్నశ్చ మిథ్యవాదీచ వానరా పూర్వం కృతార్థో రామస్య నతత్ ప్రతికరోషియత్. నీవు అనార్యస్త్వం, నీవు రుజువర్తన కలిగినటువంటి వాడివి కావు, నీచుడవు, కృతఘ్నుడవు, అసత్యమును పలికేటటువంటి వాడివి. పూర్వము రాముని వలన ఉపకారమును పొంది ఇప్పుడు ఆయనకి ప్రత్యుపకారము చెయ్యడానికి సిద్ధంగా లేనటువంటి వాడివి. సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రవ నత్వాం రామో విజానీతే సర్పం మండూక రావిణం. ఒక పాము కప్పలా అరుస్తోందనుకోండి, అది కప్పే కదా అనుకుని వెళ్ళినటువంటి వాడు ఏ ఉపద్రవాన్ని పొందుతాడో, నీవు మంచివాడవనుకుని వాలిని వధించి నిన్ను ప్రతిష్ఠ చేసినటువంటి రాముడు ఇవాళ అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే నువ్వు అసత్యవాదివి అని లక్ష్మణుడు ప్రతిపాదించి, సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రవ. నీవు గ్రామ్యమైనటువంటి భోగములను అనుభవిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నావు. ఈ మాట అలా గుర్తుపెట్టుకుని ఉంచండి మీరంతే. అది ఎక్కడ అన్వయం అవుతుందో దానిలో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటో నేను మీకు చెప్తానంటే, నిరంతర కామోపభోగన యందు జీవితం గడుపుతున్నావు తప్ప నీకు ధర్మార్థముల యందు దృష్టి లేదు. నచ సంకుచిత పంథ ఏన వాలీహతో గతః సమయే తిష్ఠ సుగ్రీవ మావాలి పథమన్వగాహ. రాముడు నీతో చెప్పమన్నాడు, వాలి వెళ్ళినటువంటి మార్గము మూతపడిపోలేదు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు ఆ విషయాన్ని తెలుసుకుని ఉంటే నీవు చెయ్యవలసిన పని చెయ్యకపోతే ఆ మార్గంలో నీవు కూడా వెళ్ళవలసి ఉంటుందని రాముడు చెప్పాడు. అంటే వాలి మృత్యువుని పొందాడు, నువ్వు పొందుతావని. ఇప్పుడు తార జోక్యం చేసుకుంది వెంటనే. అంటే చంపుతానన్న మాట దాకా వచ్చేసింది కదా. ఇప్పుడు లక్ష్మణుడిని శాంతింపచేయాలి. ఆ కోపం అలా పెరిగిపోవడానికి వీలేదు. ఎందుకంటే జవాబు చెప్పగలిగిన స్థితిలో సుగ్రీవుడు లేడు, తెలిసిపోతోంది. హఠాత్ పరిణామం. లక్ష్మణుడి కోపం పెరుగుతోంది. ఎందుకంటే ఆ శ్లోకాల తీరు మీరు చూస్తే ఏ నిలకడతో వచ్చాడో ఆ నిలకడతో లేడు. కోపం పెరుగుతూ చంపేస్తాను స్మా అన్న వరకు వచ్చేసాడు. ఇప్పుడు తార జోక్యం చేసుకుని, నిజానికి సుగ్రీవుడు ఏ స్థితిలో ఉన్నాడో తార కూడా అదే స్థితిలో ఉంది. అయినా ఆవిడ మాట్లాడగలదు. ఆవిడ శక్తి అది, ఆవిడ బుద్ధి అది. ఈశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క శక్తిని ఇస్తాడు. అందుకే కిష్కింధకాండలో తార ఒక పెద్ద మెరుపు అన్నాను నేను మీతో. ఆవిడంది
నైవం లక్ష్మణ వక్తవ్యో నాయం పరుషమర్హతి హరీణామీశ్వర శ్రోతుం తవ వక్త్రాద్విశేషత. నాయనా లక్ష్మణ, నువ్వు అలా మాట్లాడకూడదు. అంతంత మాటలు అనిపించుకోవలసినటువంటి పరిస్థితిలో ఉన్నవాడు సుగ్రీవుడు కాడు. ఎందుకంటే రెండు కారణములున్నాయి. ఒకటి, హరీణామీశ్వర, ఆయన వానరములకన్నిటికీ ప్రభువు. ఒక ప్రభువుని అంత నిందించి మాట్లాడడం అన్నది మంచి పద్ధతి కాదు. తర్వాత, తవ వక్త్రాద్విశేషత, నీ నోటి వెంట అసలు రాకూడదు. ఎందుకో తెలుసా? ఇది తార ప్రజ్ఞ అంటే. అవతల వాళ్ళ యొక్క బలహీనత ఏమిటో, ఏ కారణం వల్ల ఈ తప్పు చేశాడో, ఏ కారణం వల్ల కాలాన్ని లెక్కలోకి తీసుకోలేకపోతున్నాడో, ఇంతకుముందు ఎంత కష్టపడి ఇప్పుడు భోగం అనుభవించాడో, ఈ రెండిటి యొక్క తేడా రాముడికిచ్చిన మాట మరిచిపోయేటట్టు చేసిందో, దీన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోగలిగినటువంటి సమర్థుడవు. అటువంటి వాడివి ఆ పరిస్థితిని లెక్కలోకి తీసుకోకుండా అంతంత పెద్ద పెద్ద మాటలు నీ నోటి వెంట అనకూడదు. ఎందుకంటే నీకు సుగ్రీవుడు రాముడెంతో అటువంటి వాడు. కాబట్టి ఒక అన్నగారు తప్పు చేస్తే తమ్ముడికి అంత అధిక్షేపించే అధికారం లేదు. కాబట్టి నువ్వు అంతంత మాటలు అనకూడదు. నైవా కృతజ్ఞ సుగ్రీవో నషఠో నాపి దారుణ నైవాన్ నృతకథో వీరా నజిహ్మాశ్చ కపీశ్వర. ఆయన నజిహ్మశ్చ, సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కాడు. శఠుడు అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకలా మాట్లాడేవాడు, అటువంటి వాడు కాడు. దారుణమైన మనస్సున్నవాడు కాడు. పైగా అనృత కథో అంటే అబద్ధాలు చెప్పేటటువంటి స్థితి ఉన్నవాడు కాదు. జిహ్మశ్చ, కుటిలుడైనటువంటి వాడు కాడు. ఇవన్నీ కాకపోయినా, అతని మనసు అటువంటిది కాకపోయినా, అతని చేతులలో లేని స్థితిలో ఒక పొరపాటు జరిగిపోయింది, ఆలస్యం అయిపోయింది ఉపకారం చేయడంలో. రామప్రసాదాత్ కీర్తించ కపిరాజ్యంచ శాశ్వతం ప్రాప్తవానిహ సుగ్రీవో రుమాం మాం చ పరంతప. శత్రువులను చేయగలిగినటువంటి పరాక్రమము ఉన్న ఓ లక్ష్మణ, రాముని యొక్క అనుగ్రహంగానే ఇవాళ సుగ్రీవుడికి కీర్తి వచ్చింది, రాజు అన్న కీర్తి. కపిరాజ్యంచ శాశ్వతం, దొరకదనుకున్న వానరరాజ్యం శాశ్వతంగా దొరికింది సుగ్రీవుడికి. రుమాం, అసలు ఏ భార్య తన నుంచి విడిపోయిందో ఆ భార్యని పొందాడు. మాంచ, నన్ను కూడా పొందాడు అంటే తార. మాంచ పరంతప, ఇద్దరు భార్యల్ని పొందగలిగాడు. ఇది రామానుగ్రహమే. సుదుఃఖం శయిత పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్తకాలం న జానీతే విశ్వామిత్రో యథాముని. ఆయన కోపం ఎలా పెరిగిందో ఈవిడ మాట గొప్పతనం అలా వెళ్ళింది. ఆవిడంది, చాలా కాలం కష్టాలు పడ్డాడు కదయ్యా, ఏ భోగం అనుభవించాడు? ప్రాణభీతితో కొండలు పట్టుకు పరిగెత్తాడు, ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు, ఓ పర్వత గుహలో ఉన్నాడు. ఇన్ని కష్టాలు పడి దొరకదనుకున్న భార్య దొరికింది, రాదనుకున్న రాజ్యం వచ్చింది. కాలాన్ని మర్చిపోయాడు. ఇన్ని కష్టాలు పడినవాడు వానరుడు, చపల చిత్తుడు, భోగం అనుభవిస్తూ మరిచిపోవడం అనేటటువంటిది పెద్ద విషయం అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? విశ్వామిత్రుడంతటి మహర్షి తపస్సు చేద్దామని వెళ్ళినవాడు మేనక కనపడితే కాలాన్ని మరిచిపోయాడు. ఈయన మరిచిపోవడం పెద్ద గొప్పయా అంది. ఇప్పుడు ఎలా వాదిస్తాడండి లక్ష్మణుడు? ఇప్పుడు వాదన పెంచాడు అనుకోండి, విశ్వామిత్రుడిని తీసుకొచ్చింది. ఇప్పుడు గురువు గారిని నింద చేయించడానికి అవకాశం వచ్చింది. ఏదో విశ్వామిత్రుడు అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడు తపస్సుకి వెళ్ళాడు, మేనకం చూసి మరిచిపోలేదా అని కొనసాగించింది అనుకోండి, గురునిందని విన్నట్టు అవుతుంది. గురునింద వినకూడదు. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు ఇంకా మాట్లాడకూడదు. కాబట్టి లక్ష్మణుడు మాట్లాడకుండా చేయడానికి, లక్ష్మణుడిని అలా ఆప్ చేయడానికి ఆవిడ ఏ ఆయుధాన్ని ప్రయోగించిందో చూడండి. అది తార యొక్క విజ్ఞత అంటే. అని ఆవిడంది, సహి ప్రాప్తం న జానీతే కాలం కాలవిదాంబర విశ్వామిత్రో మహాతేజా కిం పునర్య పృథగ్జన. ఎంత పెద్ద విశేషణం వేసిందో చూడండి. విశ్వామిత్రుడికి ఆవిడిచ్చిన బిరుదు ఏమిటంటే కాలం కాలవిదాం వరహ అంది ఆవిడ. కాలవిదాం అంటే కాలమును గూర్చి తెలుసున్నవాడు. కాలమును గూర్చి పరిపూర్ణంగా తెలుసున్నటువంటి విశ్వామిత్రుడు, తపస్సు చేయడానికి వెళ్ళిన విశ్వామిత్రుడు కాలాన్ని మరిచిపోయి మేనకతో కామం అనుభవించాడు.
పృథగ్జన, ఏమీ తెలియనటువంటి ఒక వానరుడు, చెంచల చిత్తుడు, ఇన్ని కష్టాలు పడ్డవాడు. ఈయన కాలం మరిచిపోవడం పెద్ద విశేషం ఏముందయ్యా, దాన్నంత సాగతీస్తావు అందంతే. ఇంకేం మాట్లాడతాడనే ఎంత లక్ష్మణుడైతే మాత్రం. దేహధర్మం గతాస్యాస్య పరిశ్రాంతస్య లక్ష్మణ అవితృప్తస్య కామేషు కామం క్షంతు విహార్హసి. ఇతను దేహధర్మమైన కామమునకు లొంగినవాడు. అమ్మో, ఎంత పెద్ద మాటలు వేసేసిందో తెలుసా అండి. దేహధర్మమైనటువంటి కామమునకు బాగా వశుడై పరిశ్రాంతస్య అలిసిపోయినవాడు. అలిసిపోయిన వాడికి అవితృప్తస్య కామేషు, ఆ కామమునందు కోరిక తీరనివాడు, తృప్తి చెందనివాడు. కామం క్షంతు విహార్హసి, కాబట్టి ఇతని పరిస్థితి అది. నువ్వు క్షమించేయచ్చు. ఏమిటి ఈ శ్లోకానికి అర్థం? నేను మీకు చెప్తాను చిట్ట చివర. ఆవిడ ఎంత గొప్ప స్థితిని తీసుకొచ్చిందో తెలుసా అండి ఆ శ్లోకంలో. నచరోషవశం తాత గంతుమర్హసి లక్ష్మణ నిశ్చయార్థం అవిజ్ఞాయ సహసా ప్రకృతో యథ. నాయన, యథార్థం తెలుసుకోకుండా నువ్వంత కోపానికి వశుడు కావకూడదు. కామానికి వశుడై కాలాన్ని మరిచిపోయిన వాడు ఎటువంటి వాడో, యథార్థం తెలుసుకోకుండా కోపానికి వశుడైన వాడు అంతే అవుతాడు కదా. ఎంత గొప్పగా తీసుకొచ్చిందో చూడండి. యథార్థం నీకు తెలియలేదు. ఏమిటో తెలుసా? వానర సైన్యముల కొరకు ఈయన కబురు చేశాడు. ఎందుకు కబురు చేయవలసి వచ్చిందో తెలుసా? ఈయన రాముడి కోసం ఏదైనా వదిలేస్తాడు. ఆ మనస్థితి ఉంది, అదొక్కటి చాలు ఇతన్ని నువ్వు క్షమించడానికి. రుమాం మాం కపిరాజ్యంచ ధనధాన్య వసూనిచ రామప్రియార్థం సుగ్రీవ త్యజేదితి మతిర్మమ. ఈయన అవసరమైతే రాముడి కోసం నన్ను వదిలేస్తాడు, రుమని వదిలేస్తాడు, ఈ రాజ్యాన్ని వదిలేస్తాడు, ఈ భూమిని వదిలేస్తాడు, అన్నీ వదిలేస్తాడు. అంత ప్రీతి కలిగినవాడు. అసలు యథార్థం ఏమిటో నీకు చెప్తాను చూడు. సుగ్రీవుడికి కూడా ఈ విషయాలు తెలుసో తెలియవో నాకు అనుమానం, కానీ నాకు తెలుసు. నీకెలా తెలుసని నువ్వు అడుగుతావేమో. నేను వాలి వలన విన్నాను. వాలి బ్రతికున్న రోజుల్లో నాతో చెప్పాడు, కొన్ని వేల కోట్ల మంది అతి బలవంతులైనటువంటి రాక్షసుల యొక్క బలం రావణాసురుడికి ఉంది. అంతమంది అనుచరులు, కింకరులు ఆయన యొక్క పరిపాలనలో, ఆయన చేతి కింద ఉన్నారు. రావణుణ్ణి సంహరించాలి అంటే ఇన్ని వేల వేల కోట్ల రాక్షసుల్ని సంహరిస్తే తప్ప రావణ సంహారం చేయడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి సుగ్రీవుడు రావడం కాదు, సుగ్రీవుడితో పాటు ఈ భూమండలం మీద ఉన్న కొన్ని వేల 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 కోట్ల వానరములు రావాలి. మహాయోధులైనటువంటి వానరములన్నింటినీ రామకార్యానికి పిలిపించాలి. ఇప్పుడు ఆ వానరములన్నింటినీ రమ్మని కబురు చేశాడు సుగ్రీవుడు. ఆ వానరములు, భల్లూకములు అన్నీ వస్తే అప్పుడు రాముడి దగ్గరికి రావాలి. ఈ సైన్యం అంతా వచ్చింది, రామా ఏమి మీ ఆజ్ఞ అని అడగాలి. ఈయన ఇప్పటికే ఆదేశం ఇచ్చాడు, 10 రోజుల్లో రావాలి వానరములన్నీ, ఇంకా రాలేదు. ఇది యథార్థ పరిస్థితి. లంక పరిస్థితి అది నాకు వాలి వల్ల తెలుసు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు యుద్ధానికి వెళ్ళడానికి. అంతేకాని సుగ్రీవుడు ఒక్కడు వచ్చేసి మీరు యుద్ధానికి వెళ్ళిపోతే అక్కడ ఏదో జరిగిపోతుంది అని అంత తేలికగా తీసుకోకూడదు. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాముడి పరాక్రమాన్ని నేను తక్కువ చేయట్లేదు, కానీ కావలసిన బలాన్ని సమీకరించుకుని వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి బలాన్ని పిలిపించడంలో నిమగ్నమై ఉన్నాడు. అటువంటి స్థితిలో జరిగినటువంటి కాల విలంబనానికి నువ్వు ఇంత కోప్పడి ఇంత దారుణంగా మాట్లాడడం అనేటటువంటిది తగిన పద్ధతి కాదు. ఈ మాటలు అనేటప్పటికీ ఇంత లక్ష్మణుడికి కూడా ఇంకా ఎటువైపు నుంచి మాట్లాడాలో అటువైపు నుంచి దారులన్నీ మూసుకున్నాయి. ఇంకో మాట అంటే విశ్వామిత్రుడు వస్తాడు, ఇంకో మాట అంటే తన కోపం కూడా అవతల వారి కామంతో సమానమైనటువంటి శత్రువుగా కనపడుతోంది. పైగా రావణాసురుడి మీద యుద్ధం చేయడానికి వానర సైన్యముల యొక్క సహకారం ఎంత అవసరమో చెప్తోంది. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. లక్ష్మణమూర్తి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఒక మాట విన్న తర్వాత, సమంజసమైనటువంటి మాట విన్న తర్వాత కోపాన్ని విడిచిపెట్టగలగాలి. కోప్పడ్డం తప్పు కాదు, ఏదో కోపం వచ్చింది, కానీ కాదండి అయా పరిస్థితి ఇది, మీరు కోప్పడ్డారు అంటే అలాగా సరే అయితే విడిచిపెట్టేయగలగాలి. అలా విడిచిపెట్టిన వాడు ధన్యుడు. కోపానికి కామానికి ఎక్కడో అక్కడ వశులవుతూ ఉంటారు, కానీ తప్పు తెలుసుకుని ఈశ్వరుడి ముందు పశ్చాత్తాపంతో
కుమిలి రామా అని ఆయన పాదములు పట్టుకున్న వాడికి ఎంత పాపమైనా కాలిపోతుందని చెప్పడానికే సుగ్రీవోపాఖ్యానం వచ్చింది ఈ ఘట్టం. కాబట్టి చూడండి, తస్మిన్ ప్రతి గృహేతు